హాయ్ గాయ్స్, మరొక మినీ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇది నిన్న తీసిన వీడియో అండి. దీన్ని ఎడిట్ చేసి మరీ పోస్ట్ చేస్తున్నాను, కేవలం మీకోసం మాత్రమే. నిన్న మా అత్తయ్య వాళ్ళది పడుగుంటే పడుగుకు వెళ్ళామండి. పడుగంటే ఏంటో కూడా చాలామందికి తెలియకపోవచ్చు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. పడుగంటే ఏంటో నేను మీకు క్లారిటీగా వివరిస్తాను. ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన పొలంలో పండిన వరిని కోత కోసి 4-5 రోజులు ఎండనిచ్చిన తర్వాత దాన్ని మోపులుగా కట్టి పరదా వేసి పరదాలో వేసి ట్రాక్టర్ పెట్టి తొక్కించడం వల్ల ఏమవుతుందంటే గడ్డిలో నుంచి వరి అనేది వేరవుతుందండి. ఈ గడ్డినంతా సపరేట్ చేసి ఈ వచ్చిన ధాన్యంలోని ఏమైనా చెత్త గిత్త ఉన్నట్లయితే వాటిని తూర్పాలు పోస్తే వడ్లు అనేవి సపరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా తూర్పాలు పోసిన వరిని బస్తాల్లోకి ఎత్తి ఇంటికి తీసుకెళ్లే రైతుల పెద్ద పండగగా మనం చెప్పవచ్చు. ఎందుకు రైతుల పండగ అని అంటున్నామంటే భారతదేశంలో దాదాపుగా 70% వరకు వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారండి. దున్ని నారు పోసి చేతిలోకి వడ్లు వచ్చేంత వరకు రైతు ఎంత కష్టం చేశాడనేది మనకు అర్థమవుతుంది ఈ వీడియో చూస్తుంటేనే. నా చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళు ఏం చేసేవారంటే కుప్పేసేవారండి. ఈ కుప్పని ఎడ్లు పెట్టి తొక్కించేవారు. ఇప్పుడంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కాబట్టి ట్రాక్టర్లు వచ్చాయి. అప్పట్లో ఎడ్లు ఉండేవి కాబట్టి ఎడ్లతో తొక్కించి వడ్లను సపరేట్ చేసి ఆ రోజు మాత్రం రైతులకు పెద్ద పండగే. పొలంలోనే నాటుకోడి కోసుకొని మంచిగా వంట చేసుకొని ఆనందంగా తిని ఆనందంగా పండిన వడ్లను ఇంటికి తీసుకొచ్చి ఒక పెద్ద పండగగా చేసుకుంటారు. ఒక వడ్ల గింజ తయారవ్వాలంటే దాదాపుగా 60 రోజుల సమయం పడుతుందంట. మనం ఇంత సంతోషంగా ఉండడానికి, కడుపు నిండా అన్నం తినడానికి కారణం జై జవాన్ జై కిసాన్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.